జీవితంలో స్తుతించి ఆరాధించే అనుభవం నీకుందా? స్తుతించి ఆరాధించేటువంటి అనుభవంలో నీవు ఉన్నావా? ఆత్మతో సత్యముతో యథార్థముగా దేవుని ఆరాధించాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అట్టివారు కావాలని దేవుడు వారి కోసము వెదుకుచూ తిరుగుతున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో 23వ వచనం నుంచి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. నీ జీవితంలో ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవం నీకున్నట్లయితే, ఇదిగో వారికి చేసిన మేలు నీకు చేయకుండా మానడు. ఆయన పక్షపాతి కాడు. మాట ఇచ్చాడు అంటే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. దేవుని బిడ్డలారా, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన నరుడు కాడు, దేవుడు.